హలో అండి. జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ మనం తినాలనుకున్న ప్రతిసారి జున్ను పాలు అవైలబుల్గా ఉండవు కదండి. అలాంటప్పుడు జున్ను పాలు లేకుండా ఇంట్లోనే జున్నుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం జున్ను పాలతో జున్నుని ప్రిపేర్ చేసుకుంటే ఎలాంటి ఫ్లేవరు, ఎలాంటి టేస్ట్, ఎలాంటి స్ట్రక్చర్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ విధంగా ఈజీగా జున్నును ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ జున్ను తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక రోల్ తీసుకొని దాంట్లో 1/2 స్పూన్ వరకు మిరియాలు, ఓ 2 యాలక్కాయలు తీసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పౌడర్ని రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడు జున్ను తయారు చేసుకోవడం కోసం అడుగు ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెని తీసుకోండి. ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోండి. ఈ పాలల్లోకి జున్ను పాలపొడిని యాడ్ చేసుకోవాలి. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్ అండి. ఈ ప్యాకెట్ ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు అయితే సరిపోతాయి. ఈ ప్యాకెట్ని కట్ చేసి ఇందులో ఉన్న పౌడర్ మొత్తాన్ని పాలల్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ జున్ను పొడి ఎక్కడ ఉండలు లేకుండా పాలల్లో పూర్తిగా మిక్స్ అయ్యేలాగా గెరటితో కలుపుకొని పూర్తిగా మిక్స్ చేసుకోండి. ఉండలు అనేది ఎక్కడ ఉండకూడదండి. పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినట్లుగా ఒక 100 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకొని తురుముకొని యాడ్ చేసుకోండి. మనకి ఇంట్లో టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో ఒక గ్లాసుల వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకే మనం ముందుగానే దంచి పెట్టుకున్న మిరియాలు, యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. బెల్లం పాలల్లో పూర్తిగా కరిగిపోయేలాగా గెరటితో కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒకసారి పాలలో టేస్ట్ని చెక్ చేయండి. మనకి స్వీట్ సరిపోయిందో లేదో ఇప్పుడు పాలను చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. పాలు తీయగా ఉన్నాయి అంటే మనకి సరిపోయినట్లే. మీకు కొంచెం చప్పగా ఉంది అనుకుంటే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని పూర్తిగా కరిగేలాగా కలిపేసుకోండి. ఇక్కడ నేను పొయ్యి మీద ఆల్రెడీ స్టీమర్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. ఈ స్టీమర్లోకి మన పాల గిన్నెని యాడ్ చేసేసుకోవాలి. ఈ స్టీమర్లో మధ్యలో ఈ గిన్నెని ప్లేస్ చేసుకుని దాని మీద ఒక మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు స్టీమ్ అవ్వనివ్వండి. ఒక 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ ఈ విధంగా గుచ్చి చూసారంటే దానికి ఎలాంటి పాలు అంటుకోకుండా క్లీన్గా మనకి బయటకు వచ్చింది అంటే జున్ను అనేది రెడీ అయిపోయినట్లే. చూసారా? ఇలా కనుక మనం నొక్కి చూస్తే లోపల ఏమీ అంటకుండా క్లీన్గా బయటకు వచ్చింది అంటే మనకి జున్ను అయిపోయినట్లే. ఇప్పుడు దీనిని అలా వదిలేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ గిన్నెకి ఎడ్జెస్ని ఒక షార్ప్గా ఉన్న నైఫ్తో ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోండి. ఇలా లూజ్ చేసుకుని ఈ జున్నుని ఇంకొక ప్లేట్లోకి ఇలా ఉల్టా తిప్పుకొని వేసుకున్నారంటే మనకి జున్ను అనేది చక్కగా ఒక కేక్ లాగా వచ్చేస్తుందండి. చూడండి, ఈ జున్ను టేస్ట్ కూడా మనం జున్ను పాలతో చేసుకుంటే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ జున్నుని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి పూర్తిగా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే సమ్మర్ కాబట్టి చల్లగా తీయగా భలే ఉంటుందండి దీని టేస్ట్. రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.